నెరవేర్చాలి కనీస వేతన 26,000 అమలు చేయాలి కనీస వేతన 26,000 అమలు చేయాలి పాదయాత్రలో కోటమి చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి హామీలు వెంటనే నెరవేర్చాలి వెంటనే హామీలు వేతనం 18,000 ఇవ్వాలి కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి కార్మికుల అక్రమ తొలగింపులు ఇప్పటికే రమణ సిఐటి జిల్లా కార్యదర్శి ఈరోజు శృంగవరపుకోట ఎంపీడీఓ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరిగింది సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేపట్టారు. మేము మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా సిఐటి యూనియన్గా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేస్తే వాళ్ళే ఆకలి మంటలు తెరవు, వాళ్ళ బకాయి జీతాలు ఒక్కొక్కరికి 3 నెలల నుంచి సుమారు 18 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. కానీ బకాయి జీతాలు ఇవ్వకుండా మీరు సన్మానాలు చేయడం ఏంటి? అమాయకమైనటువంటి ఈ పేదలు అడగరు కదా, వీళ్ళందరూ వెనుకబడిన తరగతికి చెందిన వాళ్ళు, వీళ్ళేదో భుజాల మీద చేస్తే గజాలు అయిపోయి పెద్దగా చూస్తారు, సంతోషిస్తారు అనే దుర్మార్గపు ఆలోచనతోనే మీరు వీళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. బకాయి జీతాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే గత సుప్రీంకోర్టు, హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, తీర్పులు ఇచ్చాయి. ఆ గైడ్లైన్స్ తీర్పులు ఇంప్లిమెంట్ చేయాలి. జీవో నెంబరు 551, అలాగే జీవో నెంబరు 57, జీవో నెంబరు 132, జీవో నెంబరు 142లను ఇంప్లిమెంట్ చేయాలి. ఆ జీవోలు చెప్తున్న సారాంశం ఏమిటంటే, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి, అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలి, కార్మికుడు చనిపోతే దహన ఖర్చులు ఇవ్వాలి, అలాగే కార్మికులను తొలగించకుండా యథావిధిగా కొనసాగించాలి, టెండర్ విధానాలను రద్దు చేయాలని జీవోలో. ఎస్కోట మేజర్ పంచాయతీలో 2019 నుంచి 2024 జూన్, జూలై వరకు పనిచేసిన కార్మికులు, ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో అదే అందులో ఓ 10 మంది కార్మికులని గ్రీన్ అంబాసిడర్లుగా చూపించి ఆ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు అడ్డగోలుగా నెలకి ₹1,00,000 చొప్పున తినేస్తున్నారు. ఈరోజు ఆ తిన్న డబ్బులు ఈ పనిచేసే కార్మికులకు ఇచ్చుంటే ఈ బకాయిలు ఉండకుండా ఉండేది. కానీ ఈరోజు మేజర్ పంచాయతీ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు గ్రీన్ అంబాసిడర్లకి 15 నెలలు బకాయిలు ఉన్నాయి. కానీ ఓ పక్క నుంచి ఏమో పంచాయతీలో ఆదాయం లేదని చెప్తున్నారు. వచ్చిన డబ్బునేమొచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది బినామీ పేరున ఆ డబ్బులు తినేస్తున్నారు. దీనిపైన డిపిఓ గారు, కలెక్టర్ గారు సమీక్షించాలి, పూర్తి ఎంక్వైరీ చేసి ఈ డబ్బులు తినేస్తున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి, బకాయి జీతాలు చెల్లించాలి. లేకుంటే సిఐటి యూనియన్గా ఆమరణ నిరాహార దీక్షకు చేపడతామని చెప్పి ఇందు మూలంగా అధికారులకు తెలియజేస్తున్నాం.